రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి సంస్థలు కాలేజీలపై ఐటీ రైడ్స్ కేసులో మొదటి రోజు విచారణ పూర్తయింది. ఇవాళ 12 మందిని ఐటీ శాఖ అధికారులు విచారించారు. మంత్రి మల్లారెడ్డి తమ్ముడు గోపాల్ రెడ్డి, కుమారుడు భద్రారెడ్డి, అల్లుడు మరి రాజశేఖర్ రెడ్డి సహా 12 మందిని ఐటీ అధికారులు ముందు హాజరయ్యారు. ఐటీ విచారణకు హాజరైన వారిలో ఎంఎల్ఆర్ఐటీ కాలేజీ చైర్మన్ లక్ష్మణ్ రెడ్డి, అలాగే మల్లారెడ్డి విద్యా సంస్థలకు చెందిన శివకుమార్ రెడ్డి, నరసింహారెడ్డి, త్రిశూల్ రెడ్డి, మెడికల్ కాలేజీ డైరెక్టర్ రామస్వామిరెడ్డి ఉన్నారు. ఐటీ అధికారులకు పూర్తిగా సహకరించామని మంత్రి మల్లారెడ్డి కుమారుడు భద్రారెడ్డి అన్నారు. అలాగే అల్లుడు మరి రాజశేఖర రెడ్డి కూడా తెలిపారు. విచారణలో అధికారులు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చామన్నారు. వారు అవసరమైతే మరోసారి విచారణకు పిలుస్తామని ఐటీ అధికారులు తమకు చెప్పినట్లు వెల్లడించారు. వాళ్ళందరికీ వాళ్ళకి తెలిసిన వివరాలన్నీ కూడా ఐటీ అధికారుల ఎదురుగా నమోదు చేయించడం జరిగింది. వాళ్ళు పిలిచిన ప్రతి ఒక్కరు రావడం జరిగింది. ఇంకా కూడా అంటే వాళ్ళు డేట్స్ పెట్టారు, వాళ్ళు కూడా అధికారులు కదా, వాళ్ళు కూడా చేయాల్సి వస్తుంది కాబట్టి ఇంకా ముందు ఎవరెవరికి వేరియస్ డేట్స్ ఇవ్వడం జరిగింది. ఆ డేట్స్ ప్రకారంగా వాళ్ళు కూడా హాజరవుతారు. దీనికి సంబంధించి ఏమైనా వివరాలు అడిగారు? ముందే అన్ని కూడా సవివరంగా మీ మీడియా మిత్రులకు కూడా తెలియజేయడం కాబట్టి దయచేసి మీరు కూడా సహకరించాలని ఈరోజు ఎవరికైతే సమన్స్ వచ్చాయో వాళ్ళు మాత్రమే వచ్చారు. నాకు వచ్చింది కాబట్టి నేను వచ్చాను ఈరోజు. సార్, మీకు కాలేజ్ గురించి దేని గురించి ఈ రోజు మిమ్మల్ని క్వశ్చన్ చేయడం జరిగింది? కాలేజ్ డేటా ఏదైతే ఉందో వాళ్ళు ప్రొవైడ్ చేయమన్నారు, దాని ఫార్మాట్ ఇచ్చారు. ఫార్మాట్ ప్రకారం మేము ప్రొవైడ్ చేస్తాం.